పుత్తూరు మున్సిపాలిటీ 27వ వార్డు భోజనత్వం యానాది కాలనీ సార్ కాళ్ళు అరిగిపోయేట్టుగా తిరుగుతున్నాం, చెప్పులు అరిగిపోయినాయి. ఎస్సీ యానాదో సార్ భోజనత్ ఎస్టీలో ఈ కమిషనర్ గారికి, ఈ మున్సిపల్ కార్మిక కమిషనర్ గారికి ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా, ఎన్నో గ్రామ సభలో కానీ మున్సిపల్ ఆఫీసులు కానీ ఇచ్చిన ఫలితం లేదు సార్. కనీసంగా ఎస్సీ కోసం అనేక నిధులు వస్తున్నా ఈ యొక్క మున్సిపల్ ఆఫీసులో కానీ మౌలిక వసతి కల్పించలేదు. ఒక్కసారి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు సార్ 10 సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం. అయితే మాత్రము భోజనాత్వం ఎస్టీ కాలనీ గురించి ఎలాంటి సమస్యలు కానీ పరిష్కరించలేదు. సాగునీటి బోరు విషయం కానీ, మౌలిక వసతులు కానీ, ఎలాంటి విషయం కానీ, సచివాలయాలు కానీ, మున్సిపల్ అధికారులు కానీ ఎలాంటి స్పందన లేదు. ఎన్నోసార్లు స్పందించినా కూడా మేము ఇక్కడ ఉంచుకోలేదు. ఇంకనైనా మున్సిపల్ కమిషనర్ గారు దయచేసి ఇంకనైనా ఆ భోజనాత్వం ఎస్టీ కాలనీకి మౌలిక వసతులు, సాగునీటి సదుపాయము, సిమెంట్ రోడ్లు, అక్కడ పరిశుభ్రత, ఈదులైతే విపరీతంగా ఈదులు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా పిడుగుడు బ్లీచింగ్ పౌడర్ లేదు. ఇంత అధ్వానమా మున్సిపాలిటీలో? సార్ ఇంత అధ్వానం సార్? ఒక పిడుగు లేదా ఇది బ్లీచింగ్ పౌడర్ చల్లగాలికే కాగిలు చేయలేదు. ఎన్నిసార్లు దోమలు, విపరీతమైన దోమలు. ఇది కనిపించండి సార్, కనిపించండి వేడుకుంటాము. మన పుత్తూరు కమిషన్ గారికి వేడుకుంటున్నాం. ఇంతవరకు కాగిలు చేయలేదు, బ్లీచింగ్ పౌడర్ చల్లలేదు. అట్లా చాలా మౌలిక వసతులు అట్లే ఉన్నాయి, ఎక్కడేసిన దొంగలు అట్లే ఉన్నది. ఎస్టీకి 100,000, 1,000, లక్షలు, కోట్లు ఇస్తామని చెప్తున్న ఈ గవర్నమెంట్, ఈ పాలక వర్గాలు, ప్రభుత్వాలు మారినా ఇంతవరకు ఎస్టీ కాలనీలో ఇంతవరకు మౌలిక వసతి లేదు. ఇంకనైనా చేయకపోతే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వరకు ఎస్టీలు అంతా కూడగట్టుకొని, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు కూడగట్టుకొని ఉద్యమం చేస్తామని ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ నుంచి హెచ్చరిస్తున్నాం.